ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో బెజవాడ కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపు ఈ రోజు 3 లక్షల మంది దాకా భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు. ఇక్కడ అంచెలంచెలుగా భక్తులందరినీ ఒకేసారి తోపులాట జరిగి ప్రమాదాలు జరగకుండా గతంలో తిరుపతిలో ఏదైతే గనక భక్తులు ఒక్కసారిగా మూకుమ్మడిగా ముందుకు వెళ్లి అక్కడ దుర్మరణాలు పాల్గొవడము, ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అఘాయిత్యాలు లేకుంటే కనుక ఏదైనా కూడా అపశృతి జరగకోకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. అంచెలంచెలుగా వీరందరినీ కూడా పంపడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను ఈ కనకదుర్గ వారధి దగ్గర ఉన్నటువంటి ఒక బారికేట్లు పెట్టి ఇక్కడ వారినందరినీ ఈ బారికేట్లలో నింపడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి వారినందరినీ కూడాను వరుసగా ఈ కనకదుర్గ వారధి మీదుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మరికొన్ని ఈ బ్యారికేట్లు ఉన్నాయి. ఇక్కడ వీరందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వరుస క్రమంలో వచ్చిన వారినందరినీ అక్కడ ఏ విధంగా అయితే గనక నిండిన తర్వాత విడుదల చేయడం జరుగుతుందో ఆ విధంగా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వరుసగా ఒక్కొక్క బారికేట్లు ఏదైతే గనక ఇక్కడ ఏర్పాటు చేయడం ఒక కంచెలాగా ఏర్పాటు చేయడం జరిగిందో ఇక్కడ వీటిని నింపడం జరుగుతుంది. ఇక్కడ వరుసగా ఇక్కడ అన్నింటినీ కూడాను వరుస క్రమంలో ఏవైతే గనక నిండుతా ఉంటాయో అక్కడ ఫస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి పంపించిన తర్వాత వరుసగా వీరినందరినీ తర్వాత ఏదైతే కంచె ఉందో దాంట్లోకి ఆ తర్వాత దానికి ఇట్లా వరుసగా పంపడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి తొక్కిసలాట లేకోకుండా అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తలు తీసుకుందని చెప్పొచ్చు. ప్రతి చోట పోలీసు యంత్రాంగము చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. తొక్కిసలాట జరగకోకుండా ముందస్తు జాగ్రత్తలన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్దంగా తీసుకెళ్లడం జరుగుతోంది. భక్తులకు ఎండ తగలకుండా ఇక్కడ పెద్ద ఎత్తున షేమ్యానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో భక్తులు కూడాను ఎండకు ఇబ్బంది పడకోకుండా ఇక్కడ సేద తీరుతా ఉన్నారు. వీరందరూ కూడాను ఇక్కడ వాళ్ళు కూర్చోవడానికి కూడా కొంత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనితో భక్తులందరూ కూడాను ఇక్కడికి వరుస క్రమంలో అంటే తొక్కిసలాట లేకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. వీరిని ఈ బారికేట్లలో నిండిన వారినందరినీ కూడాను వరుసగా ఈ క్యూ లైన్ ద్వారా ఈ కనకదుర్గ టెంపుల్ కొండ మీద ఏదైతే ఉందో ఆ కొండ మీదకి దర్శనానికి తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగము ఈ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా ఒకవైపు భక్తులకైతేనేమి అంతేకాకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. కెమెరామెన్ నాగరాజుతో విజయచంద్రన్, విజయవాడ.